నంద్యాల జిల్లా బేతంచెర్ల మున్సిపల్ ఆఫీస్ వైసీపీ శ్రేణులు ముట్టడించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఆందోళనకు దిగింది. బేతంచెర్లలో తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడిపోతుంటే పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదని బుగ్గన వాపోయారు. మున్సిపల్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ఈ ప్రభుత్వానికి తెలిసొచ్చే విధంగా సూపర్ సిక్స్ పెద్ద పెద్ద ట్యాంకులతో పాటు శాంక్షన్ ఇచ్చి టెండర్ చేసిన మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతాము. ఎందుకు కాదు 2 ఏళ్ల పాటు మీరు పని ఆపారు? నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా బేతంచెర్ల డోను ఫ్యామిలీ కలిసి 76 ట్యాంకులు మొదలు పెడితే 72 ట్యాంకులు 2024 ఎన్నికల నాటికి పూర్తి చేసిన మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతాము. ఎందుకని మీరు నీళ్ళు ఎక్కిలాకున్నారు? ఎంత అన్యాయం అండి! చివరకు ఒక్క బేతంచెర్ల మండలానికి వస్తే హనుమంతరాయుడు కొట్టాల్లో ట్యాంకు కట్టిన మాట వాస్తవమా కాదా? రంగాపురంలో ట్యాంకు కట్టిన మాట వాస్తవమా కాదా? నాగమల్లు కుంటలో ట్యాంకు కట్టిన మాట వాస్తవమా కాదా? తౌసికొండలో, హుసేనాపురంలో, కొత్తపల్లిలో, పాక్సానిగుట్టాల్లో, ముద్దవరంలో, వీరాయపల్లిలో, ముసల్చెరువులో, రేపల్లిలో, వెంకటగిరిలో, కోరమారకొండ, తాండలో, సీతారామపురంలో, ఎంపైలో, చివరకు మారుమూల మండల వారి పల్లెల్లో కూడా ట్యాంకు కట్టిన మాట వాస్తవమా కాదా? ఎందుకు కానీ మీరు నీళ్ళు ఇవ్వలేకుంటారు? ఊరు బయట నీళ్లు, ఊరు లోపల నీళ్లు లేవు. గుంతలన్నా పూర్తగలుగుతున్నారని చెప్పి నేను అడుగుతాను. ప్రజల విషయానికి వస్తే అద్భుతమైన బళ్లకు, కాలేజీలకు ఇది ఒక సెంటర్ కావాలనే ఉద్దేశంతో ఐటీఐ తెచ్చి, పాలిటెక్నిక్ తెచ్చి గొప్ప బిల్డింగ్లు కడితే ఇంతవరకు దానికి కరెంట్ కనెక్షన్ లేక ఎందుకు మీరు ఇంతవరకు దాన్ని తెరవలేదని చెప్పి అడుగుతా ఉన్నా. అంత గొప్ప మధురేశ్వరి క్షేత్రం, ముచ్చట్ల గుడి, పాలున్న రంగస్వామి గుడి కోట్లాది రూపాయలతో పనులు మొదలు పెడితే ఎందుకు పనులు ఆగిపోయినాయో అని చెప్పి నేను అడుగుతాను. ఎందుకు కాంట్రాక్టర్లు మీ దగ్గర పని చేయలేకుండా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు కాంట్రాక్టర్లు పారిపోతున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు కాంట్రాక్టర్లు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజలు మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయాలు ఇవన్నీ. బేతంచెర్లలో ఎన్ని లారీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయని చెప్పి ఆటో నగర్ ఏర్పాటు చేస్తే ఆటో నగర్ ను ఎందుకు ఆపినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద ట్యాంకులతో పాటు శాంక్షన్ ఇచ్చి టెండర్